Hello guys, today we are going to discussing about vector calculus. ఈ వెక్టార్ క్యాలిక్యులస్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన గాస్ డైవర్జెన్స్ థీరం. ముందుగా మన ఛానల్కి ఎవరన్నా న్యూగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మన కొత్త వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గాస్ డైవర్జెన్స్ థీరం. వెక్టార్ క్యాలిక్యులస్ అనేది బీటెక్లో వెరీ ఇంపార్టెంట్, అలాగే ఇంటర్లో కూడా. కానీ బీటెక్లో గాస్ డైవర్జెన్స్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి చూద్దాం. ఫార్ములా చూడండి, ఇక్కడ ఎస్ అంటే సర్ఫేస్. సో ఎస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ది వి త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా ఎఫ్ బార్ డివి. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ ది గాస్ డైవర్జెన్స్ థీరం. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫార్ములా, మనం ఎప్పుడు రిమెంబర్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎందుకని అన్ని రాసి చూపిస్తున్నామంటే టైం సేవ్ అవ్వడానికి, అందుకని ముందే నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. సో ఇక్కడ మనం విడిగా ఎఫ్ బార్ అంటే ఏంది, ఎన్ క్యాప్ అంటే ఏంది, డిఎస్ అంటే ఏంది, దో అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు దో అంటే ఏంటంటే ఐ బార్ దో బై దో ఎక్స్ ప్లస్ జే బార్ దో బై దో వై, అంటే దో కండి ఈ ఫార్ములా అంతా, ప్లస్ కే బార్ దో బై దో జెడ్. ఇట్లా రాసుకుంటే దో కండి ఇది. మనం ఇట్లా ముందు దోకి వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ బార్ అంటే మన క్వశ్చన్లో ఇస్తాడు. నెక్స్ట్ ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు 1. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మనం ఎప్పుడు రిమెంబర్ ఉండాలి. అంటే సేమ్ వాల్యూ ఉన్న ఏం వేరియబుల్తో మల్టిప్లై అయితే 1 అండి. జే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 1, కే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సేమ్ వేరియబుల్ కాకుండా డిఫరెంట్ వేరియబుల్స్తో మల్టిప్లై అయితే అప్పుడు 0 వద్దండి. ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 0, జే బార్ డాట్ కే బార్ ఈక్వల్ 0, కే బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు 0. ఇట్లా ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఎట్లాగనే మనకి. సో ఈ గాస్ డైవర్జెన్స్ తీరానికి ముందుగా మనం ఈ ఫార్ములాస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం ఫర్ ఎఫ్ బార్, అంటే అక్కడ ఫార్ములా మనకు ఉంటుంది ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఐ బార్ ప్లస్ వై క్యూబ్ జే బార్ ప్లస్ జే క్యూబ్ కే బార్ ఓవర్ ది క్యూబ్ బౌండెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 0, ఏ, వై ఈక్వల్ టు 0, ఏ, జెడ్ ఈక్వల్ టు 0, ఏ. సో ఇలా ఇస్తారండి మనకి. దీంట్లో ఇప్పుడు జిఎస్టీ అంటే జీడిటి గాస్ డైవర్జెన్స్ థీరం కనుక్కోవాలి. ఇక్కడ మనం ఇలా ఇచ్చారు మనకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లోకి వెళ్ళామంటే మనకి వి నో దట్ గాస్ డైవర్జెన్స్ థీరం అంటే ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను కదా. యాస్టీజ్గా అలాగనే రాండి. ఎస్ అంటే సర్ఫేస్ అని చెప్పాను, దోకి ఫార్ములా చెప్పాను. ఇప్పుడు ఎన్ క్యాప్ వాటికి కూడా చూద్దాం చూడండి ఫార్ములాస్ ఎలాగ ఉంటాయో. సో ఇది ఫార్ములా అండి. మనం అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయట్లా, ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో ఎస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ఈక్వల్ టు వి త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా ఎఫ్ బార్ డివి. సో దో ఎఫ్ బార్ డివికి ఇక్కడ మన ఫార్ములా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తే మనకి క్యూబ్ అనేది కనుక్కుంటాము. సో ఫస్ట్ ఎఫ్ బార్ ఏమి ఇచ్చారండి మనకి క్వశ్చన్లో చూస్తే ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఐ బార్ ప్లస్ వై క్యూబ్ జే బార్ ప్లస్ జెడ్ క్యూబ్ కే బార్. అంటే ఇది ఆర్హెచ్ఎస్. మనం ఫస్ట్ ఆర్హెచ్ఎస్ కనుక్కుంటున్నాం కాబట్టి ఆర్హెచ్ఎస్ అని రాసుకుంటున్నాను నేను, జస్ట్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం అవడానికి కోసం. సో అది ఎఫ్ బార్ వాళ్ళు ఇచ్చారో దాన్ని చూసాం. ఇప్పుడు మనకి ఇది ఆర్హెచ్ఎస్ అంటే ఏంది, అక్కడ వి త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా ఎఫ్ బార్ డివి కదా. సో డెల్టా ఎఫ్ బార్ అంటే దో ఎఫ్ బార్ కనుక్కుంటున్నానండి. అది డెల్టా రివర్స్ కాబట్టి దో అనుకోవాలి. సో దో ఎఫ్ బార్. సో దో అంటే ఫార్ములా చెప్పాను కాబట్టి ఐ బార్ దో బై దో ఎక్స్, అంటే ఈ ఫార్ములా రాసుకోవాలి, రెండు మల్టిప్లై చేసుకోవాలి. జే బార్ దో బై దో వై ప్లస్ కే బార్ దో బై దో జెడ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ వై బార్, అంటే ఎఫ్ బార్ వాల్యూ ఎక్స్ క్యూబ్ ఐ బార్ ప్లస్ వై క్యూబ్ జే బార్ ప్లస్ జెడ్ క్యూబ్ కే బార్. ఇక్కడ ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు 1, జే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 1, కే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా. అట్లా మల్టిప్లై చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండింటిని. సో ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, జే బార్ డాట్ జే బార్ అంటే 1, కే బార్ డాట్ కే బార్ అంటే డాట్ అంటే ఇంటూ అండి, ఏదో కాదు, ఇంటూ చేసుకుంటే 1 అవుతుంది. అప్పుడు దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ దో బై దో వై బై వై క్యూబ్ ప్లస్ దో బై దో జెడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అయింది. సో దాని నుంచి వస్తే ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు 3x క్యూబ్ డిఫరెన్షియేషన్ అంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్, అంటే జెడ్తో చేసినప్పుడు ఇట్లా వస్తాయి అండి. సో దో ఎఫ్ బార్ 3 కామన్ తీసాను, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది ఆర్హెచ్ఎస్ ఫార్ములా చూడండి. ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్టా ఎఫ్ బార్ డివై నేను ఆల్రెడీ పైన చెప్పిందే ఇది. సో మనకి అక్కడ లిమిట్స్ వాడు ప్రతి ఎక్స్ వై జెడ్కి ఇచ్చాడు కాబట్టి ఆ లిమిట్స్ అప్లై చేసి సేమ్ మన డెల్టా దో ఎఫ్ బార్ వాల్యూ అనేది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ మీకు ఇందాక డీవీ అంటే ఏం చెప్పలేదు, డీవీ ఈక్వల్ టు అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ఈక్వల్ టు డీజెడ్ డివై డిఎక్స్. మనకి ఏమైతే వేరియబుల్స్ ఇస్తారో సేమ్ వేరియబుల్సే అవి మనం రాయాలండి. ఇక్కడ మనం డీజెడ్తో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నామండి. డీజెడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎట్లా వస్తుంది చూడండి. 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ బయటికి తీసుకొని వచ్చాను. సో ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ జెడ్, అంటే జెడ్తో కాబట్టి మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కాస్త జెడ్ క్యూబ్ బై 3 అయింది. సో లిమిట్స్ అక్కడ 0 to a ఉంది కాబట్టి డివై బై డిఎక్స్. ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. ప్రతి జెడ్ ప్లేస్లో మనం మళ్ళీ ఏ వాల్యూ ప్లేస్ చేసామంటే సో ఏ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ వై స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 అంటే ఏ క్యూబ్ బై 3. ఇన్ లిమిట్స్ ఇక్కడ స్టార్టింగ్ 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a లాస్ట్లో డివై బై డిఎక్స్ అండి. సేమ్ అలాగనే రాసుకోవాలి. ఇప్పుడు మనం వైతో ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, అంటే డివై విత్ రెస్పెక్ట్ టు వైతో 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a
ఏ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఏ వై క్యూబ్ బై 3 అంటే వై స్క్వేర్ ఉంది కాబట్టి వై క్యూబ్ బై 3 ప్లస్ ఏ క్యూబ్ బై 3 ఇంటూ వై అంటే అక్కడ ఏ కాబట్టి ఉంది. సో ఇప్పుడు వై ప్లేస్లో అన్నీ ఏ మల్టిప్లై చేసుకోవాలండి. సో 3 ఇంటిగ్రేషన్ 0 టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే వై ప్లేస్లో ఏ పెట్టినప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది ప్లస్ ఇక్కడ వై క్యూబ్లో ఈ వై ప్లేస్లో ఏ ప్లేస్ చేసుకుంటే ఏ పవర్ 4/3 ప్లస్ ఏ వై ప్లేస్లో ఏ పెడితే ఏ క్యూబ్ ఇంటూ ఏ అంటే ఏ పవర్ 4/3 ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు డి ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం చూడండి. 3 అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు అక్కడ ఇంటిగ్రేషన్ ఏముంటుంది ఇంకా 3 ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే ఆల్రెడీ అక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ బై 3 అయిపోద్దండి. ఎందుకంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ ఏ పవర్ 4/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ పవర్ 4/3 ఇంటూ ఎక్స్ అండి. ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఈ వెక్టర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవన్నీ ఫార్ములాస్ మన మైండ్లో ఉండాలి. ఆల్రెడీ మన ఫాలోయింగ్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి ఇక్కడ. సో ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్ చేసుకుంటే 3 ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి అక్కడ ఏ పెడితే ఏ పవర్ 3 సో ఏ పవర్ 5/3. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టి మల్టిప్లై చేసుకుంటే ఏ పవర్ 5/3 ప్లస్ ఏ పవర్ 5/3. సో అన్నింటిలో 3 కామన్ ఉంది కాబట్టి 3 ముందు చేసుకుంటామండి. సో 3 ఇంటూ 1/3 ఏ పవర్ 5 ప్లస్ ఏ పవర్ 5 ప్లస్ ఏ పవర్ 5 3 క్యాన్సిల్ చేసుకుంటే RHS ఈక్వల్ టు 3 ఏ పవర్ 5. మనకు సగం స్టెప్ అయిపోయిందండి. ఇక్కడికి మన ప్రాబ్లం అనేది సగం కంప్లీట్ అయిపోయినట్టే. RHS ఈక్వల్ టు 3 ఏ పవర్ 5. సో మన క్వశ్చన్ ఏంది అసలు RHS ఈక్వల్ LHS అని చూపించాలి కాబట్టి ఇప్పుడు LHS అని రాస్తున్నాం. LHS ఫార్ములా చూడండి ఒకసారి. ఎస్ అంటే సర్ఫేస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్. సో ఇక్కడ మనకి సర్ఫేసెస్ క్యూబ్లో ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయండి 6 సర్ఫేసెస్ ఉంటాయి. కౌంట్ చేసుకొని 4 సైడ్స్ ఉంటాయి. తర్వాత ఆపోజిట్ ఇన్సైడ్ సైడ్స్ చూసుకుంటే టోటల్ 6 సైడ్స్ ఉంటాయండి క్యూబ్లో. సో మనం ప్రతి సైడ్కి ఇప్పుడు దాని ఏరియా అంటే ఎంతో కనుక్కోవాలి. సర్ఫేస్ యొక్క వాల్యూ కనుక్కోవాలి మనం. సో ఇది LHS ఎన్ని 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ S1 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ప్లస్ S2 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ప్లస్ S3 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ అండ్ సో ఆన్ S4 S5 అండ్ S6 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ అండి. సో ఇట్లా మనం 6 సైడ్ సర్ఫేసెస్ అని కనుక్కోవాలి క్యూబ్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి LHS RHS అని ప్రూవ్ చేయగలిగితే మనం గాస్ డైవర్జెన్స్ థియరం ప్రూవ్ చేసినట్లేనండి. ఈ 6 సర్ఫేసెస్ కనుక్కోవాలంటే ముందు మనం టేబుల్ ఇంపార్టెంట్ అండి. టేబుల్ డ్రా చేసుకోగలగాలి అందరము. ఫస్ట్ సర్ఫేసెస్, ఆ తర్వాత ఈక్వేషను, ఎన్ క్యాప్, డిఎస్ అండి. ఎట్లా రాసుకోవాలో చూడండి. మనకి టోటల్గా క్యూబ్లో 6 సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 సర్ఫేసెస్ రాశాను. కావాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ రాసుకోవాలన్నప్పుడు మనకి స్టార్టింగ్ x ఈక్వల్ టు a, 0, a, y ఈక్వల్ టు 0, a, z ఈక్వల్ టు 0, a అని ఇచ్చారండి. ఆ తర్వాత k అంటే zకి కోఎఫిషియెంట్గా k బార్ ఉంది, y కోఎఫిషియెంట్గా j బార్ ఉంది, x కోఎఫిషియెంట్గా i బార్ ఉంది. సో ఇవి కూడా మనం చూసుకొని ఇక్కడ ఈ టేబుల్ అనేది రాయాలండి. ఇప్పుడు ఈక్వేషన్లో అంటే నేను స్టార్టింగ్ z నుంచి తీసుకున్న z ఈక్వల్ టు a ఉంది, z ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు a ఉంది, y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు a ఉంది, x ఈక్వల్ టు 0 ఉంది. ఎన్ క్యాప్ అంటే z కోఎఫిషియెంట్ k బార్ ఉంది కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అండి, అట్లా తీసుకోవాలి. సో జడ్కి ఇక్కడ జడ్ క్యూబ్ k బార్. సో జడ్ ఈక్వల్ టు ఏ, ఎన్ క్యాప్ వచ్చేసరికి ఒకటి పాజిటివ్ ప్లస్ k బార్ మైనస్ k బార్, వైకి j ఉంది కాబట్టి ప్లస్ j బార్ మైనస్ k బార్, ఎక్స్కి i ఉంది కాబట్టి i బార్ మైనస్ i బార్, అట్లా తీసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా x ఈక్వల్ టు i బార్ ఉంది కాబట్టి ఇక్కడ x క్యూబ్ i బార్. సో ఎక్స్కి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అట్లా తీసుకున్నాము. ఇప్పుడు ఈక్వేషన్ ఎన్ క్యాప్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు డిఎస్ అంటే ఏంటంటే ఇది జడ్ అనేది అట్లా జడ్ కాబట్టి అప్పుడు డిఎక్స్ డివై జడ్కి అంటే జడ్ వాల్యూ రాయకుండా మిగతా డిఫరెన్షియేషన్ వాల్యూస్ రాసుకోవాలి. వై ఉంది కాబట్టి డిఎక్స్ డిజెడ్ ఇక్కడ అంటే వై కనుక్కుంటున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకోండి అప్పుడు డివై డిజెడ్ ఇట్లా రెండింటికి సేమ్ జడ్ వాల్యూస్ రెండింటికి డిఎక్స్ బై డివై తర్వాత వైకి అయితే డిఎక్స్ డిజెడ్, ఎక్స్కి అయితే డివై డిజెడ్. ఎక్స్ కోఎఫిషియెంట్ ఉన్నప్పుడు ఎక్స్ రాయకూడదు, వేరే కోఎఫిషియెంట్స్ వాల్యూస్ రాసుకోవాలి. ఇప్పుడు ఇదండి టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టేబుల్ ముందే రాసి పెట్టుకోండి నాతో పాటు. ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ నేను మళ్ళీ చూపించాలంటే పేపర్ తిప్పాల్సి వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ S1 సర్ఫేస్ వాల్యూ కనుక్కుందాం చూడండి. సర్ఫేస్ 1 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ వాడు ఈ లిమిట్స్ వాల్యూస్ ప్రతిదానికి 0 to a అని వాడు ఇచ్చేసాడు అన్ని కామన్గా. సో ఎఫ్ బార్ వాల్యూ ఎంత x క్యూబ్ i బార్ ప్లస్ y క్యూబ్ j బార్ ప్లస్ z క్యూబ్ k బార్, అది ఎఫ్ బార్. ఎన్ క్యాప్ ఏం తీసుకున్నాం మనం ఫస్ట్ జడ్ అంటే ఈక్వేషన్ సర్ఫేస్ 1 కాబట్టి ఎన్ క్యాప్ వచ్చేసరికి ప్లస్ k బార్ పాజిటివ్ తీసుకుంటున్నాను. తర్వాత డిఎస్ అంటే ఏం ఇచ్చాను అక్కడ డిఎక్స్ డివై ఇట్లాగా చూసుకొని రాసుకోవాలండి మనం. ఇదే ఇంపార్టెంట్ మెయిన్ ఇవి రాసుకుంటే అయిపోయినట్లే. మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ. అంటే ఏ వేరియబుల్ సేమ్ వేరియబుల్తో మల్టిప్లై అయితే 1, డిఫరెంట్ వేరియబుల్తో మల్టిప్లై అయితే 0. సో ఐ బార్ జడ్ k బార్ అంటే 0 అంటే అక్కడ k బార్తో మనం x క్యూబ్ i బార్ ఉంది కదా మల్టిప్లై చేసుకున్నప్పుడు 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ j బార్ డాట్ k బార్ ఈక్వల్ టు 0, k బార్ డాట్ k బార్ ఈక్వల్ టు 1. సో అక్కడ జడ్ క్యూబ్ k బార్ ఇంటూ k బార్ అంటే 1 అయిపోతుంది. సో ఆ రెండు వాల్యూస్ 0 అయినప్పుడు మనకి మిగిలేది ఏంటిది ఇంకా జడ్ క్యూబ్ డిఎక్స్ డివై అంటే k బార్ డాట్ k బార్ ఈక్వల్ టు 1 కాబట్టి అక్కడ
జెడ్ వాల్యూ ఒకటే రాసుకుంటామండి మనం. సో స్టార్టింగ్ మనకి అక్కడ S1 సర్ఫేస్ 1లో జెడ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ సర్ఫేస్ 1 కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఏ ప్లేస్ చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a జెడ్ క్యూబ్ డిఎక్స్ డివైలో జెడ్ ప్లేస్ ఏ పెడితే ఏ క్యూబ్ డిఎక్స్ డివై అయిపోద్దండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు 0 to a. సో అంటే డిఎక్స్తో ఏ క్యూబ్ కామన్గా బయట పెట్టుకో ఫ్రంట్ రాసుకుని 0 to a ఎక్స్ లిమిట్స్ 0 to a డివై. సో ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకుంటే ఏ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a డివై. సో ఏ మళ్ళీ ఫ్రంట్ రాసుకుంటే a⁴. ఇప్పుడు 1 డివై అంటే మనకి ఇంటిగ్రేషన్ ప్రకారం y అనండి. సో విత్ రెస్పెక్ట్ టు y 0 to అంటే లిమిట్స్ 0 to a y ప్లేస్లో ఏ పెడితే a⁴ a ఈక్వల్ టు a⁴. ఎందుకంటే a⁴ ఇంటూ ఏ ఈక్వల్ టు a⁴. ఇది S1 అండి, ఇట్లా రాసుకోండి. ఇప్పుడు సెకండ్ వచ్చి సర్ఫేస్ ఏరియా డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f బార్ n క్యాప్ ds ఈక్వల్ టు లిమిట్స్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a ఎక్స్ క్యూబ్ f బార్ అంటే x క్యూబ్ i బార్ ప్లస్ y క్యూబ్ j బార్ ప్లస్ z క్యూబ్ k బార్ కదండి. ఇప్పుడు మనం ఇక్కడ సర్ఫేస్ 2 కాబట్టి అక్కడ ఈక్వేషన్ z ఈక్వల్ టు 0 అని పెట్టుకోవాలి. n క్యాప్ అంటే మైనస్ k బార్, ds అంటే dx dy. సో ఈ వాల్యూస్ అన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ టేబుల్ రాసుకోండి నాతో పాటే. మీరు నేను చెప్పేటప్పుడు ఈ టేబుల్లో చెక్ చేసుకుంటామండి నేను కరెక్ట్గా వాడుతున్నాను లేదు చూసుకోండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను వీడియోలో కామెంట్లో అడగండి, నేను వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ మన f బార్ ప్లేస్ వాల్యూ పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ n క్యాప్ అంటే మైనస్ k బార్ చెప్పాను, ds అంటే dx dy. సో మనం విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు dxతో మనం ఇంటిగ్రేషన్ చేసాము అంటే సో మైనస్ k బార్ ఇంటూ k బార్ అంటే -1 అండి. ఇక్కడ k బార్ ఇంటూ i బార్ అంటే 0, మైనస్ k బార్ ఇంటూ j బార్ అంటే అంటే ద వాల్యూ విచ్ ఇస్ మల్టిప్లైడ్ విత్ అనదర్ వేరియబుల్. ఒక వేరియబుల్ అనదర్ వేరియబుల్తో మల్టిప్లై అయినప్పుడు అది 0 అయిపోతుంది. సేమ్ వేరియబుల్ అయితే 1 అవుతుంది. సో ఇక్కడ మైనస్ k బార్ ఇంటూ k బార్ అంటే -1. సో మైనస్ z³ dx dy అండి. ఇది ఇక్కడ మనం ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జెడ్ వాల్యూ 0 ప్లేస్ చేసుకుంటాం టేబుల్ ప్రకారం. సో 0 ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ద నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 0 ఇది మల్టిప్లైడ్ బై 0 ఈజ్ కాల్డ్ as 0. సో ఆ ప్రకారంగా సో డైరెక్ట్గా 0 అని రాసుకోవచ్చు. మనం ఇన్ని స్టెప్స్ కూడా వేయలేదు, మీకు అర్థం కావడం కోసం నేను ఇన్ని స్టెప్స్ వేసాను. సో S2 అనేది కూడా S1 S2 రెండు ప్రూవ్ చేసాము. ఇప్పుడు S3 ప్రూవ్ చేద్దాం చూడండి. సర్ఫేస్ ఏరియా 3 డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f బార్ n క్యాప్ ds ఈక్వల్ టు లిమిట్స్ 0 to a లిమిట్స్ రెండు డబుల్ ఇంటిగ్రేషన్కి. సో ఎక్స్ క్యూబ్ ఎఫ్ బార్ అంటే ఎక్స్ క్యూబ్ i బార్ ప్లస్ y క్యూబ్ j బార్ ప్లస్ z క్యూబ్ k బార్ ఇంటూ అంటే n క్యాప్ వచ్చేసరికి అక్కడ మన టేబుల్ చూడండి ఒకసారి ప్లస్ j బార్ అంటే పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నాం. ds అంటే dx dz. సో ఫ్రమ్ టేబుల్ నుంచి చెప్పారని నేను రాస్తున్నాను, మీరు టేబుల్ చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. సో మళ్ళీ పేపర్ మార్చి రాయాలంటే మనకి ఇక్కడ వీడియో ల్యాగ్ వస్తుంది. సో అందుకని నేను తిప్పట్లేదు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ లిమిట్స్ యాస్టీది పెట్టుకొని i బార్ అంటే j బార్ ఇంటూ i బార్ ఈక్వల్ టు 0, j బార్ ఇంటూ j బార్ 1, j బార్ ఇంటూ k బార్ అంటే 0. సో ఇక్కడ మనకి ఏముంది జస్ట్ y క్యూబ్ j బార్ ఒకటే మిగులుతుంది. సో y క్యూబ్ j బార్తో j బార్ మల్టిప్లై అయింది అనుకోండి మనకి అప్పుడు ఏమవుతుందని 1 అవుతుందండి. సో ఇక్కడ మనం j బార్ ఇంటూ j బార్ అని రాసుకోండి ఒకసారి. అక్కడ నేను కూడా రాస్తున్నాను చూడండి ఇప్పుడు. సో డబుల్ ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a y క్యూబ్ j బార్ డాట్ j బార్ dx dz. సో j బార్ అంటే 1, డబుల్ ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to y క్యూబ్ dx dz. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు dxతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a y క్యూబ్ x dx అంటే x కాబట్టి 0 to a dz. సో ఇప్పుడు x ప్లేస్లో ఏ వాల్యూ, y ప్లేస్లో ఏ వాల్యూ రెండు ప్లేస్ చేసుకుంటాం ఒకేసారి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ x వాల్యూ ఏ, మన టేబుల్ ప్రకారం y వాల్యూ ఏ. సో అట్లా ప్లేస్ చేసుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a క్యూబ్ డాట్ ఏ ఈక్వల్ dz. సో టోటల్గా a⁴. విత్ రెస్పెక్ట్ టు dz మన ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటూ z. సో అక్కడ z వాల్యూ ఏ పెట్టుకుంటే మళ్ళీ a⁴. దట్ ఈస్ ది S3 వాల్యూ వచ్చేసరికి a⁴. ఇట్లా S3 అనే ఒక పాజిటివ్ కనుక్కొని ఇప్పుడు నెగిటివ్ కనుక్కుందాం చూడండి. అంటే మైనస్ j బార్ క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి. j బార్ అంటే n క్యాప్ ఈక్వల్ టు మైనస్ j బార్ ఒకటి మారిద్ది. ఇప్పుడు S4 కనుక్కునేటప్పుడు డబుల్ ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a అంటే S4 సర్ఫేస్ ఏరియా 4కి ఎఫ్ బార్ వాల్యూ సేమ్గా ప్లేస్ చేసుకోండి. ఇట్లానే x క్యూబ్ i బార్ ప్లస్ y క్యూబ్ j బార్ ప్లస్ z క్యూబ్ k బార్, n క్యాప్ వచ్చేసరికి మైనస్ j బార్, ds అంటే dx dz యాస్టీగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు కూడా మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. i బార్ డాట్ మైనస్ j బార్ అంటే 0, j బార్ డాట్ మైనస్ j బార్ అంటే -1, k బార్ డాట్ మైనస్ j బార్ అంటే 0. సో 0 అయిపోద్ది. ఇప్పుడు మనకి మిగిలేది ఏముంది జస్ట్ y క్యూబ్ j బార్ డాట్ మైనస్ j బార్. సో ఇట్లా ప్లేస్ చేసుకుంటే -1 అంటే సో ఇట్లా
మైనస్ వై క్యూబ్ ఈక్వల్ టు అంటే దాని ప్లేస్లో వై వాల్యూ 0 పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. S4 ఈక్వల్ టు 0 అండి. ఫ్రమ్ టేబుల్ నుంచి వై వాల్యూ 0 ప్లేస్ చేసుకుంటాము. ఇప్పుడు సర్ఫేస్ వాల్యూ ఆఫ్ 5 క్యూబ్లో సర్ఫేస్ వాల్యూ 5 ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ డబుల్ ఇంటిగ్రేషన్ ప్రకారం చేస్తే సో లిమిట్స్ ఎఫ్ బార్ వాల్యూ సేమ్ అండి. ఇక్కడ ఎన్ క్యాప్ అంటే ఐ బార్ అంటే పాజిటివ్, సో డివై బై డిజెడ్. సో ఇక్కడ ఐ బార్ అంటే ఏంటంటే మనకి 1, ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 0, ఐ బార్ డాట్ జే బార్ అంటే 0, ఐ బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు వై క్యూబ్ జే బార్ 0, జెడ్ క్యూబ్ కే బార్ ఈక్వల్ టు 0. సో ఈ డబుల్ ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a ఎక్స్ క్యూబ్ ఐ బార్ ఒకటే కదా మనకి మిగిలేదు. సో ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, సో డిఎక్స్ డిజెడ్. ఎక్స్ వాల్యూ ఫ్రమ్ టేబుల్ నుంచి ఏ పెట్టుకుంటే విత్ రెస్పెక్ట్ టు 0 to a వాల్యూ కూడా ప్లేస్ చేసుకున్నామంటే ఏ అయిపోద్దండి. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ఇంటూ ఏ అంటే A⁴ అంటే ఒక ఇంటిగ్రేషన్ కూడా కంప్లీటెడ్ ఇక్కడ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే A⁴ జెడ్ లిమిట్స్ వచ్చేసరికి 0 to a. A⁴ జెడ్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే సో A⁴ ఇంటూ ఏ ఈక్వల్ టు A⁴ S5 అంటే సర్ఫేస్ వాల్యూ 5 ఈక్వల్ టు A⁴. ఇప్పుడు 6th అంటే ఫైనల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటున్నాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ క్యాప్ డిఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a ఎఫ్ బార్ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ క్యూబ్ ఐ బార్ ప్లస్ వై క్యూబ్ జే బార్ ప్లస్ జెడ్ క్యూబ్ కే బార్. ఎన్ క్యాప్ వాల్యూ పాజిటివ్గా అంటే నెగిటివ్ ఫైనల్ ఇందా పాజిటివ్ తీసుకున్నాను, ఇప్పుడు నెగిటివ్ తీసుకుంటాను అంటే మైనస్ ఐ బార్ డివై బై డిజెడ్. సో ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1 అంటే ఇక్కడ మైనస్ ఐ బార్ డాట్ ఐ బార్ అంటే -1, మిగతా వాల్యూస్ అన్ని 0 అవుతాయి ఆటోమేటిక్గా. సో ఇంటిగ్రేషన్ 0 to a మైనస్ ఎక్స్ క్యూబ్ డివై బై డిజెడ్. ఎక్స్ వాల్యూ 0 ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వాల్యూ మొత్తం నెంబర్ మల్టిప్లైడ్ విత్ ఎనీ నెంబర్ 0 ఈజ్ కాల్డ్ 0 అండి. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ 6 ఈక్వల్ అంటే సర్ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు మనకు ఫైనల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కావాలి. ఇప్పుడు ఇక్కడ టోటల్ సర్ఫేసెస్ 6 కదా, ఆ టోటల్ సర్ఫేస్ 6ని నేను యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4 ప్లస్ S5 ప్లస్ S6 సర్ఫేస్ వాల్యూ 6లన్నీ అంటే టోటల్ 6 సర్ఫేసెస్ని యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుందో చూడండి. A⁴ ప్లస్ 0 ప్లస్ A⁴ ప్లస్ 0 ప్లస్ A⁴ ప్లస్ 0. సో 3A⁴ అనేది మనకి ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ కనుక్కున్నాం కదండి మనం. 3A⁴ ఈక్వల్ టు 3A⁴. సో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ క్యూబ్ని సాటిస్ఫై చేసేస్తుంది ఇక్కడ. ఇదేనండి మనకి గాస్ డైవర్జెన్స్ థీరం. మనకి బీటెక్లో వచ్చేసరికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గాస్ డైవర్జెన్స్ థీరం అనేది మ్యాక్సిమం అడిగితే దీని నుంచి విడివిడిగా చాలా రకాలుగా అడుగుతుంటాడు. సో ఈ థీరం అనేది అందరూ గుర్తుపెట్టుకోండి. మన ఛానల్కి ఎవరైనా న్యూగా వచ్చినైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మనం ఈ నోట్స్ అనేది ఎందుకంటే రాసి మనం వీడియో చేస్తున్నాం, ఎందుకంటే మీకు మాకు టైం సేవ్ అవ్వడానికి. ఎందుకంటే చాలామంది ఎక్కువ రాస్తుంటే ల్యాగ్ అవుతుంది వీడియో. ఇప్పటికే 17 minutes అలా ఉంది. సో ఆ ల్యాగ్ కాకుండా ఉండడానికి మనం రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి.